ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఏమైందక్క నీకు? చూసావా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందక్క, తగ్గిపోయింది. నేను నీకిచ్చిన టైం పూర్తయింది. మర్యాదగా నిజం చెప్తావా లేక మా డ్యూటీ మమ్మల్ని చేయమంటావా? సార్, నాకేం తెలీదండి. ప్లీజ్ సార్, నన్ను దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం చేసుకోవటాలు ఉండవు, అర్థమయ్యేటట్టు చెప్పడాలు మాత్రమే ఉంటాయి. నీలా అమాయకంగా నటించే ఎంతో మంది నేరస్తుల్ని మేము చాలా మందిని చూసాం. ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటేనో కథలల్లి చెప్తేనో వింటారనుకుంటే అది నీ మూర్ఖత్వం. నీ వెనక ఎవరెవరున్నారో, ఇలాంటి స్కాములు ఎవరు చేశారో చెప్పో. లేదంటే మీ కాళ్ళు పట్టుకుంటానండి. నన్ను కొట్టండి, తిట్టండి, అవసరమైతే చంపేయండి. కానీ పసి పిల్లల అవయవాల్ని అమ్ముకునేంత నీచురాల్ని మాత్రం చెయ్యొద్దు. నువ్విలా చెప్తే వినవు. నీకు లాఠీయే కరెక్ట్. నిన్ను ఆగండి. ఆగండి. వాడేనండి సుబ్బు, వాడే దీనంతటికి కారణం. కాదమ్మా, దీనంతటికి కారణం సుబ్బు కాదు. మరెవరు? నేను చెప్తాను. నువ్వెవరు? నేను జర్నలిస్ట్ని. నా పేరు వికాస్. చెప్పండి. ముందు ఈ వీడియో చూడండి సార్. ఓహో, అయితే ఇదంతా డానీ పనే. కానిస్టేబుల్స్, ఆవిడ్ని వదిలేయండి. ఉన్నాడా, దుబాయ్ చెక్కేశాడా? ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాడు సార్.
ఉన్నా ఏం లాభం, అతను మాకు దొరకడు. ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నావో తెలుసా? కానీ ఏ రోజు మాకు చిక్కలేదు. అతని నెట్వర్క్ అలా ఉంటుంది. సార్, అతను దొరకాలంటే ముందు మీరు సునంద్ అనే రాక్షసుని అరెస్ట్ చేయాలి సార్. ఆవిడెవరు? దీనంతటికి తనే కారణం సార్. డానీతో చేతులు కలిపి మా ఇద్దరిని ఈ కేసులో ఇరికించాలనుకుంది. కానీ తన మీద డైరెక్ట్గా ఏ ప్రూఫ్ లేదు కదా. పైగా మీరు చెప్పిన వ్యక్తి ఈ వీడియోలోనూ లేదు. సాక్ష్యం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేం సార్. ఎనీవే, మీరు సాక్ష్యం ఇచ్చారుగా, ఇంకా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళొచ్చు. బట్ వైదేహి గారు మాత్రం కోర్టుకు రావాలి. వదిలేండి సార్, తనని ఇందులోకి దించొద్దు. సాక్ష్యం ఇచ్చింది నేను కోర్టుకు అటెండ్ అవుతాను. ఓకే, బట్ తప్పదంటే మాత్రం తీసుకురావాల్సిందే. ఓకే సార్. ఇక మీరు వెళ్ళండి. వైదేహి గారు, వీఆర్ సారీ, కానీ సాక్ష్యం లేకుండా మేమేం చేయలేం. అది గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. పద సత్య, పద. సుబ్బు మనం అనుకున్నట్టు చెడ్డవాడు కాదమ్మా. ఆ సునంద ఇదంతా చేసింది. ఏంటి బసవాను అనేది? నిజమమ్మా.
ఇదంతా నిన్ను నమ్మించడానికి ఆడిన నాటకం కాదు వైదేహి. నా వైదేహిని కాపాడుకోవాలనే తాపత్రయం. నా వల్ల ఇబ్బంది కలిగిందని నా మీద అసహ్యం పెంచుకున్న నీకు నిజం తెలియజేయడం కోసం నేను చేసిన ప్రయత్నం ఇది. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆ సునందకి దూరంగా ఉంటే చాలు. ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అంతకు మించి నాకు వేరే ఆశయం లేదు. సుబ్బు! సుబ్బు! వైదేహి, ఏంటిది? నీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. ప్రాణంగా ప్రేమించిన నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు సుబ్బు. చిచి, మన మధ్య క్షమాపణలేంటి వైదేహి? ఆ సునంద నిజస్వరూపం తెలుసుకున్న మరుక్షణం నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకెప్పుడూ ఉంది. ఎలాగైతేనే నువ్వు నన్ను నమ్మావు, అది చాలు వైదేహి. నేనా సునందని కలవాలి సుబ్బు. అది ఊళ్ళో లేదు కదమ్మా. పర్వాలేదు, దాని తొత్తు ఆ మూర్తిగాడున్నాడు కదా, వాణ్ణి 4 పీకితే అదెక్కడుందో వాడే చెప్తాడు. దాన్ని వదలకూడదు సుబ్బు. నేనెవరి కోసం బ్రతుకుతున్నానో వాణ్ణి చావుదాకా తీసుకెళ్ళింది. ఎవరి జ్ఞాపకాలతో బ్రతుకుతున్నానో వాళ్ళని నా దృష్టిలో చెడ్డవాడిలా మిగిల్చాలని చూసింది. దానికి గుణపాఠం చెప్పకుండా నేను వదిలిపెట్టాను. పదండి సుబ్బు. పద. బసవా పద. అసలేం జరుగుతుందే? నీకేమైనా పిచ్చా? సూర్య ఆ రాక్షసుతో కలిసి హైదరాబాద్ వెళ్తే ఎంత ప్రమాదం? మళ్ళీ తిరిగి రానిత్తదా? అయినా నువ్వు పెద్దకి ఏదో ఒకటి చెప్పి అడ్డుపడాల్సింది పోయి నువ్వే దగ్గరుండి పంపించండి పెద్దయ్యా అంటావేంటి? ఏం చేయమంటావురా? నన్నేం చేయమంటావు? ఆ సునంద తెలివిగా నన్ను వైషు దగ్గర ఇరికించింది. ఇప్పటికే నేనేం చేయకపోయినా వైషు నా వల్ల 2 సార్లు నొచ్చుకుంది. తను వెళ్లాలని డిసైడ్ అయిన తర్వాత నేను అడ్డుపడితే తను తప్పుగా అనుకుంటుందిరా. నా మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. పైగా అక్క నువ్వు మారిపోయావని నన్నే అనుమానిస్తుంది. ఆ అనుమానానికి ఆ సునంద ఆచ్యం పోసిందంటే మనం అనుకునేది సాధించలేనురా. సాధించేదే సునంద. సొంతం చేసుకునేదే ఈ సునంద. థ్యాంక్స్ నీలా.
ఎంతైనా నువ్వు చాలా గ్రేట్. ఎవరిని ఎలా ఒప్పించాలో నీకు బాగా తెలుసు. అందుకే నేను నిన్ను వాడుకున్నాను. ఇన్ని రోజులు సూర్యని తీసుకెళ్లడానికి, నిన్ను ఇరికించడానికి ది బెస్ట్ ప్లాన్ ఏంటా అని తెలియక సతమతమైపోయాను. ఏవేవో పథకాలు ఆలోచించాను. కొండారెడ్డిని కూడా కలిశాను. ఏది నాకు పర్ఫెక్ట్గా కనిపించలా. కానీ నిన్న నువ్వే వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాలికి తగిలించావు. అర్థం కాలేదా? నిన్న నువ్వు చీరల దగ్గరికి రాకపోయిండుంటే వైషు ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకొని ఉండేది. నువ్వక్కడికి రాబట్టి వైషుకు నచ్చిన చీరే సూర్య నీకు బావుంది అని చెప్పాడు కాబట్టి, దానికి వైషు చాలా ఫీల్ అయింది కాబట్టి, ఆ ఫీల్ని నేను చూశాను కాబట్టి, వాళ్ళని షాపింగ్ సాకుతో హైదరాబాద్కి తీసుకెళ్లే అవకాశం నాకు దక్కింది. నిజానికి ముందు నుంచి నాకు ఆలోచన లేదబ్బా. ఇంత మంచి అవకాశం నాకిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవును, హైదరాబాద్ వెళ్లే వరకు మాత్రమే మీకు తెలుసు కదా? తర్వాత ఏంటి అనేది మీకు తెలీదు. ఎరబాలు, మీకు తెలుసుకోవాలని లేదా? అబ్బో, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నావురా. సూర్య వైశ్యులని నాతో తీసుకెళ్లేది బట్టలు కొనిపెట్టి, బొట్టు పెట్టి ఇంటికి పంపించడానికి కాదురా. హైదరాబాద్లో అడుగుపెట్టిన సూర్య తిరిగి రాడు. నాకింతకు ముందు లేని ఇప్పుడున్న అడ్వాంటేజ్ వైషు. సూర్యని మాయం చేశాక దాన్ని అక్కడే గొంతు పిసికి చంపేస్తా. ఆనంద్ స్నేహితుడి సాయంతో ఆనంద్ కూతురే నీ కూతుర్ని చంపించేసింది అని పెద్దిరెడ్డికి చెప్తాను. ఆ కూతురి పేరు నీల అని చెప్తాను. ఆ నీలే మీ ఇంట్లో ఉన్న జానకి అని చెప్తాను. మిమ్మల్ని సర్వనాశనం చేయడానికే మీ ఇంట్లో చేరి ఇన్నాళ్ళు అవకాశం కోసం ఎదురుచూసి ఇప్పుడు సమయం చూసి కాపు కాసి దెబ్బ కొట్టింది అని చెప్తాను. కూతుర్ని పోగొట్టుకున్న పెద్దిరెడ్డి ఆవేశంతో కడుపుతో ఉన్నదానివి అని కూడా చూడకుండా నిన్ను అడ్డంగా నరికేస్తాడు. ఇదే నీ కథకి ముగింపు. మొన్నేమన్నావు? నేను ఓడిపోతాను అన్నావు, పారిపో అన్నావు. కానీ రేపు నువ్వే చావబోతున్నావు.
నువ్వు ఇష్టపడ్డ వాణ్ణి దక్కించుకునే అదృష్టం ఎలాగూ నీకు లేదు కాబట్టి, నీ జీవితానికి ఇదే చివరి రోజు కాబట్టి నీకిష్టమైన కూర వండుకుని ఇవాళకి తినేసాయి. రేపు పుట్టబోయే నీ ఆత్మ కొంచెం శాంతంగా బలంగా పుడుతుంది. ఓకేనా? అయ్యో ఒరే బాలు, కొంచెం మసాలాలు గట్రా దగ్గరుండి నూరు పెట్టరా.